ఓవైపు ప్రభుత్వాలు పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలు నాటాలని చెబుతుంటే మరోవైపు అటవీ అధికారుల నిర్లక్ష్యంతో కొందరు అడవులను అడ్డు అదుపు లేకుండా నరికి పారేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతో అడవులు ఎడారులుగా మారుతున్నాయి. దండపల్లి మండలం తాళ్లపేట రేంజ్ పరిధిలో కలప స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అధికారుల అండదండలతో వందలాది టేకు చెట్లను నరికి అక్రమ కలప రవాణాకు పాల్పడుతున్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో స్థానికులకే ఆంక్షలు, స్మగ్లర్లకు కాదా అని తానిమడుగు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. టైగర్ జోన్ పేరిట కోట్ల డబ్బు వృధా చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు. స్మగ్లర్లతో ఫారెస్ట్ అధికారులు కుమ్మక్కు కావడం వల్లే యథేచ్ఛగా కలప స్మగ్లింగ్ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఇక్కడ అడవులు ఉండేవని భావి తరాల వారికి చెప్పే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అడవిని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దండేపల్లి మండలంలోని తానిమడుగు గ్రామంలో మొన్న జరిగినటువంటి సంఘటన చెట్ల నరికివేత స్మగ్లర్లపై మరి ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి రెండు కాదు ఏకంగా 300కు పైగా చెట్లు నరికివేయడం జరిగింది అని అంటే మరి అధికారుల అండదండలతోనే జరిగిందే తప్ప మరి ఇంకోటి కాదు. మరి ముఖ్యంగా ప్రభుత్వం కావచ్చు, ఇటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ప్రజలను అటవీ ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చెక్ పోస్టుల దగ్గర కావచ్చు, మరి ఇంకేదైనా కానీ ఆంక్షలు పెట్టేసి మరి రుసుములు, వాహనాలపైన రుసుములు వసూలు చేసి మరి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మరి ఫారెస్ట్ ఏమో పైన ఏమో పటారం, లోన లొటారం అన్నట్టుగా మీదికి మాత్రమే అడవి కనబడుతుంది. కానీ వాస్తవంగా లోపటికి గనక వెళ్తే అసలు అడవి అనేది లేదు, పూర్తిగా అంతరించిపోయింది.